వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈయన పేరు మౌలానా రషీద్, ఆల్ ఇండియా ఇమాం ప్రెసిడెంట్. ఈయన మాట్లాడిన మాటలు వినండి. విన్న తర్వాత ఈయనను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం కావాలి. बुराई या गलत काम होता है तो मुखिया पर आरोप जाता है। चंपा, सवाल सबसे बड़ा ये है और सबसे पहले ये है कि इस्तीफा है कहाँ? आज तक इस्तीफा पब्लिक डोमेन में तो आया नहीं। जब पब्लिक डोमेन में इस्तीफा नहीं है तो उसको वापस लेने की जरूरत क्या है? पहले तो सरकार, ये सरकार के लोग, ये चंपत राय, ये जो भी इस तरह के संत बातें कर रहे हैं, वो पब्लिक डोमेन में उनका इस्तीफा दिखाएं, उस पर बात करें। जब पब्लिक डोमेन में है ही नहीं, इस्तीफा हुआ ही नहीं, तो उस पर बात करने की जरूरत क्या है? दूसरा ये है कि जो घर का मुखिया होता है, अगर घर में कोई भी किसी तरह का बुराई या गलत काम होता है तो मुखिया पर आरोप जाता है। चंपत राय मुखिया हैं, उन पर तो आरोप जाएगा, उनको कैसे बचाया जा सकता है? इसीलिए मैंने पहले कहा था कि जो 8-10 लोगों की गिरफ्तारी हुई है, ये बड़ी मछलियों को बचाने के लिए छोटी मछलियों को पकड़ा जा रहा है ताकि बड़े लोगों को बचाया जा सके। सवाल सबसे बड़ा పెద్ద సవాలు. బాబు పాపం చాలా బాధపడిపోతాడు. నాకు ఒక్క క్వశ్చన్ డౌట్, నీకు హిందూ ఆలయాలకు సంబంధం ఏంటి? హిందూ ఆలయాల గురించి, రాముల వారి అయోధ్య ఆలయానికి సంబంధించి ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడుంది? ఖచ్చితంగా ఈ విషయాన్ని అడుగుతాము. ఈరోజు వరకు కూడా హిందువులంటేనే కాపీర్లని, హిందువులను మతం మార్చడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి, ల్యాండ్లను ఆక్రమించడానికి, ఆఖరికి పిల్లల పుస్తకాలలో సిలబస్ జిహాద్ కూడా చేసేస్తారు. ఈరోజు మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎంత బాధపడిపోతున్నారు రాముల వారి ఆస్తుల గురించి, రాముల వారి గురించి. సరే, మాకు మాట్లాడే హక్కు లేదా, మేము మానవతా దృక్పథంతో మాట్లాడాము అంటే, మరి మీ దర్గాలలో జరుగుతున్న అవినీతి గురించి, స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? నీకు తెలుసా జరుగుతున్నాయి అంటే నేను ఆధారాలతో సహా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఉత్తరప్రదేశ్లోని బహ్రీచ్లో జరిగింది. సయ్యద్ సలార్ మసూద్ గాజీ దర్గా. ఇది సయ్యద్ సలార్ మసూద్ గాజీ దర్గా. జూన్ 2026లో ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి వార్తలు కూడా బయటకు వచ్చాయి. 10 ఏళ్ల రికార్డులు మాయమయ్యాయి ఇక్కడ. ఆ 10 ఏళ్లలో ఆ దర్గాకు వచ్చే వాళ్ళు, భక్తులుగా ఎవరినైతే పిలుస్తూ ఉంటారో వాళ్ళు ఇచ్చిన కానుకలు వివరాలు దర్గా మేనేజ్మెంట్ కమిటీ ఆర్థిక రికార్డులను సమర్పించలేదు. దీంతో గత 10 ఏళ్లుగా దర్గా ఆదాయానికి సంబంధించిన ఆడిట్ జరగలేదని తెలుస్తోంది. 100 కోట్ల వరకు కూడా అవకతవకలు జరిగాయి అని దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. మరి 100 కోట్ల వరకు అవకతవకలు జరిగాయి అంటే ఈ దర్గా గురించి, సయ్యద్ సలార్ మసూద్ గాజీ దర్గా గురించి ఏ రోజైనా ఇలానే కూర్చొని నాకు చాలా బాధేస్తోంది, నా దర్గాలు ఎలా చేస్తాయి ఇలాంటి అవినీతి, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైనా మాట్లాడారా? రాజకీయ కోణంలో సిట్ దర్యాప్తుకు డిమాండ్ చేస్తే దీనికి సంబంధించి ఏం జరిగింది, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఎలా బయటకు వచ్చారు అనేది అన్ని కథనాలు, పూర్తి ఆర్టికల్ కూడా ఉంది. ఇక రెండవది రాజస్థాన్లోని ప్రముఖ సుఫీ క్షేత్రం అజ్మీర్ షరీఫ్ దర్గా. ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు, జనాలందరికీ తెలిసిందే. దరిదాపు 20 లక్షల ఆర్థిక మోసం జరిగినట్టు, రికార్డులు మాయమైనట్టు మాజీ సెక్రటరీ, కాంట్రాక్టర్లపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అజ్మీర్ దర్గాలోని ఖుదాంల సంస్థ అయిన అంజుమాన్ యాద్గార్ షిఫ్తియా షేక్ జాద్గాన్, అంటే ప్రస్తుత సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈయన లక్షలలో దోపిడీ చేసినట్టు, 1,25,80,033 కాంట్రాక్ట్ డబ్బులు రావాల్సి వస్తే ఇందులో 20 లక్షల బకాయిలు అలాగే ఉండిపోయినట్టు, ఆ పైసలు ఏమైనని దీనికి సంబంధించిన 2 ఒరిజినల్ చెక్కులు, ప్రామిసరీ నోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా అయింది. మరి ఇదే కాదు, మీ ఏమంటారు, పోరగాలను కూర్చోబెట్టి చదివిపిస్తారు మతపరమైన మదర్సాలు. మదర్సాలలో అక్రమ నోట్ల చలామణి అవుతుంది. ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు. కొన్ని మదర్సాలను కేంద్రంగా దొంగ నోట్లు ముద్రిస్తున్నారు. అక్కడ పిల్లలకు చదువులు చెప్పకుండా మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు.
ఈ మదర్సాలు దర్గాల వేదికగా మత మార్పిడిలు జరుగుతున్నాయి. ఒక అతను, ఆయన పేరు ఏదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు, హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పడేయడం ఎలా అని చెప్పేసి వందల లవ్ జిహాద్ కేసులకు నిందితుడిగా ఆ దర్గాకు సంబంధించిన ఇమాముని అరెస్ట్ చేసి పట్టుకుపోయినరు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ నోరు మెదపలేదు, నోర్లు మూతపడ్డాయా, లేకపోతే ప్లాస్టర్లు వేసుకున్నారా, లేకపోతే మా గుట్టును మేమే బయట పెట్టుకుంటామా అని వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రా? ఇది దయ్యాలు వేదాలు వల్లించటం కాదు. మీకు ఏం అర్హత ఉందని రామాలయం గురించి మాట్లాడుతున్నారు? ఏం అర్హత ఉందని అయోధ్య రాములోని ఆలయానికి సంబంధించిన నిధుల వ్యవహారంలో కలుగజేసుకుంటున్నారు? అది మా సొమ్ము, మేమున్నాం. హిందువులు కట్టే పన్నుల ద్వారా వచ్చే సబ్సిడీలపై ఈరోజు మీకు అనేక రకాల సౌకర్యాలు వస్తున్నాయనే విషయాలను మర్చిపోతున్నారా? ఈరోజు మీరు దేవాలయాల గురించి ప్రశ్నిస్తున్నారు. గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోయి ముచ్చట్లు చెప్తుంది అన్నట్టు. ఆలయం మాది, చందాలు మావి, సంఘం మాది. సో దానికి శిక్ష పడేదానికి పోరాటం చేసేది మేము. మా సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ దర్గాలలో జరుగుతున్న అవినీతి గురించి, మదర్సాల్లో జరుగుతున్న దాని గురించి, వీటన్నిటి గురించి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించడం మానేసి, అరే కోడిగుడ్డ మీద ఈకలు వీకినట్టు ఒక పక్క నుంచి అక్కడ సిట్ దర్యాప్తు చేస్తూ దానికి సంబంధించిన విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తూ అక్కడ అధికారులు తప్పు చేసిన వాళ్ళ ఇండ్లను బుల్డోజర్తో కూల్చేస్తుంటే పని పాట లేనట్టు కూర్చొని ప్రపంచంలో ఇక దేశంలో ఏ సమస్యలు లేనట్టు ఇది ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఒక్కొక్కరు వేదాలు వల్లించుకుంటూ వస్తున్నారు. ఇన్ని రోజులు మీరు ఎక్కడ పోయినరు? అరే హిందువులకు సంబంధించి చిన్న సమస్య కనిపిస్తే దాన్ని భూతద్దంలో నుంచి చూపించి హిందువుల మనసులు విరిచేసి విడగొట్టడానికి భలే రెడీ అయిపోతారు. ఇదెక్కడి న్యాయం? ఏ రోజైనా హిందూ నాయకులు వీళ్ళని చూసి నేర్చుకోండి. ఇంత దొరకంగానే దాన్ని భూతద్దంలో చూపించి పాపం ఇక హిందూ ఆలయాలలో హిందూ కమిటీల్లో మొత్తం అన్యాయం జరిగిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఇన్ని దర్గాలలో అన్యాయం జరుగుతుంటే మీరు ఏ రోజు ఇలా మాట్లాడలేదు? మీకు నోర్లు మూసుకుపోయాయా? ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత గింజుకున్నా అక్కడ జరిగిన అవినీతి గురించి ప్రశ్నించగలరేమో, అక్కడ జరిగిన అవినీతి మీద నింద వేయగలుగుతారేమో, కానీ రాముడి మీద ప్రజలకున్న ప్రేమను తగ్గించలేవరు, రామాలయానికి ప్రజలు రాకుండా ఆపలేవరు, అయోధ్యలో దేదీప్యమానంగా వెలిగే భక్తుల సంఖ్యను తగ్గించలేవరు, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టలేవరు. అర్థమవుతుందా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది, మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.